రైట్, నేను వెంకటేష్ మేడికొండ. రోజులాని ఈరోజు కూడా కీలక అంశంపై చర్చించబోతున్నాం. ప్రధానంగా ఆప్లో ఢిల్లీలో ఆ పార్టీలో ప్రకంపనలు వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఆ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్. ఆమెపై జరిగిన దాడి, కోర్స్ ఆమె చెప్తున్న తనను కేజ్రీవాల్ పిఏ బిభవ్ కుమార్ చాలా తీవ్రంగా కొట్టారని, బాధించారని, సీఎంని కలిసేందుకు వెళ్ళిన తనను అడ్డుకోవడంతో పాటుగా విచక్షణ రహితంగా కొట్టాడనేది ఆయన ప్రధాన స్వాతి మలివాల్ చెప్తున్నటువంటి ప్రధాన అభియోగం. ఆ కేసు విచారణకు సంబంధించి ఈరోజు బిభవ్ కుమార్, ఎవరైతే కేజ్రీవాల్ అత్యంత వ్యక్తిగత సహాయకుడు పిఏ ఎవరైతే ఉన్నారో బిభవ్ కుమార్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆయన కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. రైట్, ఇప్పుడే దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా గత 4-5 రోజులుగా ఇది ప్రకంపన సృష్టిస్తూ ఉంది. మే 13వ తారీఖున, అంటే స్వాతి మలివాల్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం 13వ తారీఖు ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళినప్పుడు తనను అడ్డుకోవడంతో పాటుగా దాడి చేశారు బిభవ్ కుమార్ అని ప్రధానంగా చెప్తూ ఉంది. అయితే కంప్లైంట్ 13వ తారీఖు దాడి జరిగితే కంప్లైంట్ మాత్రం 17వ తారీఖు ఇచ్చారు. ఇక్కడ ఈ కొన్ని వేరియేషన్స్, ఏదైతే టైం క్రోనాలజీ ఉందో ఆ క్రోనాలజీ ప్రకారం అన్ని రోజుల సమయం ఎందుకు తీసుకుంది కంప్లైంట్ ఇవ్వడానికి? ప్రధానంగా నీకు ఆ రోజు ఇన్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా నెక్స్ట్ డేనే వెళ్ళాలి, ఆ రోజునే కనీసం ఆ రోజునే వెళ్ళాలి, నెక్స్ట్ డే అన్నా వెళ్ళాలి. 2-3 డేస్ టైం తీసుకొని ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? దీని వెనక బీజేపీ హస్తం ఉందా అనేది ప్రధానంగా వెలువెత్తున్నటువంటి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆప్ అయితే చాలా స్పష్టంగా స్ట్రాంగ్గా చెప్తూ ఉంది, ఖచ్చితంగా దీని వెనక బీజేపీ ఉందని, బీజేపీ చేస్తున్న కుట్రలో భాగమే స్వాతి మలివాల్ని ఒక పావుగా వాడుకుంటున్నారని బీజేపీ స్పష్టంగా చెప్తూ ఉంది. ఆప్ స్పష్టంగా చెప్తూ ఉంది. కానీ బీజేపీ మాత్రం ఎటువంటి తామ పాత్ర లాంటి పాత్ర లేదు. ఆప్లో ఆడవారికి గౌరవం ఉండదు. గతంలో షాజియా ఇల్మీ ఎవరైతే ఇప్పుడు బీజేపీలో ఉన్నారో షాజియా ఇల్మీకి కూడా ఇటువంటి పరిణామాలు ఎదురయ్యాయని, చాలా అసలు మహిళల్ని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు అని షాజియా ఇల్మీ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. బీజేపీ ప్రతినిధులు కూడా రోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం సంబంధించి ఆప్ తీరుని ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్, నిజంగానే స్వాతి మలివాల్ పైన దాడి జరిగిందా? బిభవ్ కుమార్ అంత తీవ్రంగా కొట్టారా? లేదంటే దీన్ని ఆప్ ఆరోపిస్తున్నట్టుగా దీని వెనుక బీజేపీ వస్తూ ఉందా? ఇదే అంశంపై ఈరోజు డిబేట్ కొనసాగించబోతున్న డిబేట్లో మనతో పాటుగా ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కౌశిక్ యాదవ్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి సుహాసిని గారు, ఆప్ నుంచి యమున గారు ఉన్నారు. రైట్, అందరికీ నమస్తే అండి. ముందుగా కోటేశ్వరరావు గారు, ఈ క్లైమ్ ఏదైతే ఉన్నాయో ప్రధానంగా స్వాతి మలివాల్ చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఇది నిజంగా అంటే ఖచ్చితంగా ఎవరు కూడా తన మీద అంత తీవ్రంగా దాడి జరిగితే ఖచ్చితంగా జరిగితేనే బయటకు వచ్చి చెప్తారు. బట్ ఇక్కడ కొన్ని అంశాలు అయితే కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ గ్యాప్లో. ఎందుకు ఆమె టైం తీసుకోవాల్సి వచ్చింది? అసలు నిజంగానే ఆ రోజు అంత తీవ్రంగా దాడి జరిగిందా, లేదంటే ఆ తర్వాత కొంచెం ఆమె సిక్ అయిపోయి ఆ విధంగా కంప్లైంట్ ఇవ్వడం కోసం అలా తయారై కంప్లైంట్ ఇచ్చారని సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూని మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్ మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు నిజంగా ఆ ఇన్సిడెంట్ జరిగి ఉంటే, లేదా ఆమె మీద కేజ్రీవాల్ సిబ్బందిలో ఉన్నటువంటి ఆ వైభవ్ కుమార్ అనే అతను, బిభవ్ కుమార్ అదే వైభవ్ కుమార్ అతని చర్యని డెఫినెట్ గా ఖండించాల్సిందే. కానీ జరిగినటువంటి పరిణామాలను చూస్తే వచ్చినటువంటి వార్తలు ఏమిటి? ఆమె సీఎం గృహం నుంచి బయటకు వెళ్ళిందని, తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎలాంటి కంప్లైంట్ ఇవ్వకుండానే మౌఖికంగా మాట్లాడి ఆమె మళ్ళా వెనక్కి తిరిగి వచ్చిందని, ఇలాంటి వార్తలన్నీ కూడా ఇప్పుడు వెంటనే వచ్చాయి. కానీ 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఈ విధమైనటువంటి కథనాలు అనేటువంటివి చూసినప్పుడు డెఫినెట్ గా దీని వెనకాల ఒక కుట్ర కోణం అనేటువంటిది దాగి ఉందనేటువంటిది ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తన మీద అత్యాచారం చేయబోయారనో లేకపోతే ఇంకొక అఘాయిత్యం చేశారనో ఆమె ఏమీ చెప్పలేదు. తన మీద దాడి చేశారని చెప్పింది. ఒక మహిళ మీద దాడి చేయడం కూడా సభ్య సమాజం అంగీకరించకూడదు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఏ కారణం గారైనా కానీ అలా చేయకూడదు. కానీ అక్కడ జరిగినటువంటి పరిణామం చూస్తా ఉంటే ఆ తర్వాత ఆమె ఒక కట్టు కథ అల్లినట్టుగా స్పష్టంగా కనిపిస్తాం. రెండోది, బీజేపీ వాళ్ళు ఆమె ఉదంతాన్ని అవకాశంగా తీసుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నిజానికి బీజేపీకి ఏ విధమైనటువంటి నైతిక హక్కు ఉన్నది అనేటువంటిది ఈ సందర్భంగా మనం ప్రశ్నించాలి. ఎందుకు అంటే బ్రిజ్భూషణ్ సింగ్ శరణ్ అనేటువంటి 5-6 సార్లు ఎంపీగా గెలిచినటువంటి పెద్ద మనిషి మీద రెజ్యులర్లు 2023 జనవరిలో ఫిర్యాదు చేస్తే తమ మీద
అత్యాచారం చేశాడని, తమ మాన మర్యాదల్ని హరించాడని, దాడి కాదు మాన మర్యాదలను హరించాడని చెప్పేసి కంప్లైంట్ చేస్తే ఆ పెద్ద మనిషిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. మధ్యలో అతనికి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ మధ్యనే హైకోర్టు అతని మీద నేరాలు మోపనాటికి అవసరమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయండి అని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పింది. ఇటువంటి బీజేపీ ఈ విధమైనటువంటి కట్టుకథలు, అది ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చిన తర్వాత ఆయన ప్రచారంలో ఉన్నటువంటి సమయంలో ఈ విధమైనటువంటి వ్యవహారం చేయటం అనేటువంటిది డెఫినెట్ గా అందులో కుట్రకోణం ఉంది. ఆ కుట్రకోణం ఏమిటి అనేటువంటిది ఇప్పుడు బయటపడదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కానీ బయటకు రాదు. అందువల్ల అనేక కేసులు మణిపూర్ లో మహిళల్ని నగ్నంగా తిప్పితే కనీసం దాన్ని బయట పెట్టి ఖండించడానికి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కానీ నోరు రాలేదు. ఆ కేసులు ఏమైనాయో వాళ్ళ మీద, అటువంటి తిప్పినటువంటి వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకున్నా కూడా తెలియదు. అనేకమైనటువంటి ఉదంతాల్లో, హత్రాస్ ఉదంతం కానీ లేకపోతే అనేకమైనటువంటి ఉదంతాల్లో బీజేపీ చరిత్ర చూసినప్పుడు చాలా దారుణమైనటువంటి చరిత్ర ఉన్నది. రైట్. ఈ విధుభూషణ్ అనేటువంటి ఎంపీకి అతని మీద కేసులు ఆధారాలు ఉన్నాయని బీజేపీకి తెలిసే అతన్ని తప్పించి అతని కొడుక్కి ఎంపీ సీట్ ని కేటాయించారు పోటీ చేయడానికి. ఇటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఆమ్ ఆద్మీ మీద నిజంగా అతను కేజ్రీవాల్ సహాయకుడు చేసుంటే డెఫినెట్ గా ఖండించాల్సిందే. కానీ బీజేపీకి ఉన్నటువంటి నైతిక హక్కు ఏమిటి? అందులోని ఎన్నికల సమయంలో చేస్తున్నటువంటి కట్టు కథ తప్ప ఇది మరొకటి కాదు. రెండోది, ఆ స్వాతి మాలివాల్ మాజీ భర్త అతనేం చెప్తున్నాడు, అబ్బాయి అతను కాదు, అతనేం చేయలేదు, అసలంతా కేజ్రీవాల్ కథ అంతా, అందుకని కేజ్రీవాల్ మీద కేసు పెట్టాలని చెప్పేసి చెప్తున్న దానికి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు లక్ష్యం కేజ్రీవాల్ తప్ప ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి ఆ స్వాతి మాలివాల్కి నిజంగా జరిగి ఉంటే ఆమెకు ఏదో లబ్ధి చేకూర్తామనో లేకపోతే బాధితురాలు కనుక న్యాయం చేద్దామనే దానికంటే రాజకీయ లబ్ధే ప్రధానంగా కనిపిస్తుంది అనేది నా అభిప్రాయం. రైట్. బీజేపీ నేత సుహాసిని గారు కూడా ఉన్నారు. సుహాసిని గారు, మొత్తం మీ వైపే బీజేపీ ఇదంతా చేస్తుంది, స్వాతి మాలివాల్ ఎపిసోడ్ అయినాక మొత్తం కూడా బీజేపీ మాత్రమే ఉంది అనేది చాలా బలంగా ఆరోపిస్తూ ఉన్నారు. నిజంగా ఆ కోణాన్ని కూడా మనం తప్పు పట్టలేమేమో, అంటే అట్లా ఆలోచన రావడానికి, ఆ వాదన బలపడటానికి కూడా కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయనుకోవాలి. అందరికీ నమస్కారం అండి. ఏం లేదు, ఎదురుకుండా ఓపెన్ గా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత కూడా వీళ్ళ